హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు మనము సండే గ్రాండ్ టెస్ట్ అంటే ఆఫ్లైన్లో మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ సండే 200 మార్కుల గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 200 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ ఈ సండే మనం 31 గ్రాండ్ టెస్ట్కి సంబంధించి ఆర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. In a school, 4% of the students did not appear for the annual exams. 10% of the students who appeared for the exams could not pass the exam. Out of the remaining students, 50% got distinction marks and 432 students passed the examination but could not get distinct marks. The total number of students in school is అన్నాడు. క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ 4% అనే వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ కాలేదు. ఫస్ట్ థింగ్, ఎగ్జామ్కి అటెండ్ కాని వాళ్ళు 4% ఉన్నారు. అటెండ్ అయిన వాళ్ళ దాంట్లో 10% పాస్ అవ్వలేదు. పాస్ అయిన దాంట్లో 50% డిస్టింక్షన్ వచ్చిందంటే 50% డిస్టింక్షన్ కాలేదు. అంటే 10% పాస్ అవ్వలేదు, పాస్ అయిన దాంట్లో 50% డిస్టింక్షన్ వచ్చింది, అంటే మిగిలిన 50% డిస్టింక్షన్ లేదన్నట్టు. సో చివరిగా ఏం చెప్తున్నాడంటే 432 మంది పాస్ అయ్యారు కానీ వాళ్ళకి డిస్టింక్షన్లో మార్క్స్ రాలేదన్నాడు, కానీ డిస్టింక్షన్లో కాదన్నాడు. అయితే ఆ పాఠశాలలో మొత్తం విద్యార్థులు ఎంతమంది అన్నాడు. సో ఎప్పుడైనా కూడా ఇలాంటి క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు వాల్యూ మెన్షన్ అయినప్పుడు 100% టోటల్ అని తీసుకొని చేస్తే క్యాలిక్యులేషను పాయింట్లతో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే క్వశ్చన్లో వాల్యూ మెన్షన్ అయిందో మనం టోటల్ స్ట్రెంత్ ఎక్స్ అనుకోవాలి, టోటల్ స్టూడెంట్స్ ఎక్స్ అనుకుని మూవ్ అయితేనే క్వశ్చన్ చాలా కంఫర్ట్ అవుతుంది. సో 4% అనేది అటెండ్ కాలేదంటే 96% అటెండ్ అయ్యారని చెప్తున్నాం. 10% పాస్ అవ్వలేదంటే 90% పాస్ అయ్యారు. ఆ పాస్ అయిన దాంట్లో 50% డిస్టింక్షన్ వచ్చిందంటే 50% డిస్టింక్షన్లో లేదని అర్థం. ఇది టోటల్ స్టూడెంట్స్, ఇది అటెండ్ అయిన వాళ్ళు, ఇది పాస్ అయిన వాళ్ళు. ఈ పాస్ అయిన వాళ్ళు 50% డిస్టింక్షన్ వస్తే 50% డిస్టింక్షన్ రాలేదు, రాని వాళ్ళని తీసుకున్నాను నేను 50%. అది 432 ఉంది. 432కి ఈక్వల్ చేస్తే డైరెక్ట్ మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసింది. అలా కాకుండా నువ్వు ఇది 100 అని తీసుకున్నాం అనుకోండి, అంతా కూడా డెసిమల్స్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 zeros-కి 100 క్యాన్సిల్ అవుతుంది. సో 9 into 4 36, 9 into 8 72 అవుతుంది. సో 48 into 1 48 2s are 96. సో ఇక్కడ 5 2s are 10 20 అవుతుంది. సో ఇది 2 10s are 100 into 10 ఏమవుతుందంటే 1000 అవుతుంది. సింపుల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 1000 అవుతుంది. ఓకే, సో 1000 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ 66 2/3% of 75% of 1/8 of a certain number is 179, then 33 1/3% of 3/4 of that number is అన్నాడు. ఒక నెంబర్లో, అంటే ఒక నెంబర్ ఏంటో తెలియదు, ఎక్స్ తీసుకుందాం. నెంబర్ లెటర్స్ టేక్ ఇట్ యాజ్ ఎక్స్. ఆ నెంబర్లో ఎంత పర్సెంట్ అన్నాడు అంటే 66 2/3 అన్నాడు, అంటే ఆ వాల్యూ 2/3 అవుతుంది. 66 2/3 అంటే ఆ వాల్యూ 2/3 అవుతుంది. నెక్స్ట్ 75% అన్నాడు, ఆ వాల్యూ 3/4 అవుతుంది. ఈ 8 అన్నాడు, 1/8 అంటే 1/8 అవుతుంది, ఆ వాల్యూ వచ్చేసి 179 ఉంది. 66 2/3 వాల్యూ ఉంది, 75% వాల్యూ ఉంది, 1/8 వాల్యూ ఉంది, దట్ ఈస్ 179. సో మనం 3 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 179 అలానే ఉంటుంది. 8 into 2 16 యాజ్ ఇట్ ఈస్. దిస్ ఈస్ ద నెంబర్. 179 into 16 అనేది మన నెంబర్ అవుతుంది. కానీ ఈ నెంబర్లో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదంతా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 179 into 16 అనే నెంబర్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 33 1/3% 3/4. 33 1/3% అంటే 1/3 అవుతుంది. 3/4 యాజ్ ఇట్ ఈస్ 3/4 అవుతుంది. సో 3 క్యాన్సిల్ అవుతుంది. 4 into 4 16 అవుతుంది. సో 179 into 4 అంటే లాస్ట్కు 9 into 4 36. లాస్ట్ 6 ఉండాలి. లాస్ట్ 6 ఉండే ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది. కానీ మనకి ఎక్కడ కూడా డెసిమల్ 179 into 4 చేస్తే డెసిమల్ వచ్చే ఛాన్స్ లేదు కదా. దీనికి డెసిమల్ ఉంది, సో దీనికి డెసిమల్ లేదు. లాస్ట్కి 6 ఉండాలి, వితౌట్ డెసిమల్ ఉండాలంటే సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్, దట్ ఈస్ 716 అవుతుంది. 179 into 4 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 176 అవుతుంది. ఓకే, రైట్. A shopkeeper allows 28% discount on the market price of an article and still makes a profit of 20% if he gains rupees
30.80 on the sale of an article. Then what will be the కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? సింపుల్. ఇక్కడ వీడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు? 28% డిస్కౌంట్ ఇస్తున్నాడు. క్వశ్చన్లో డిస్కౌంట్ 28% ఉంది, ప్రాఫిట్ వచ్చేసి 30.80 ఉంది. సో ప్రాఫిట్ పర్సెంట్ వచ్చేసి 20% ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సిపి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్లో చూడండి, ప్రాఫిట్ ఎంతో చెప్పాడు, ప్రాఫిట్ పర్సెంట్ ఎంతో చెప్పాడు, సిపి ఫైండ్ అవుట్ చేయమంటుండు. అలాంటప్పుడు ఈ డిస్కౌంట్ పర్సెంట్తో మనకేం పని లేదు. జనరల్గా ప్రాఫిట్ పర్సెంట్ 20 ఉందండి. 20% ఈజ్ నథింగ్ బట్ 20/100. సో దిస్ ఈజ్ ప్రాఫిట్, దిస్ ఈజ్ సిపి. క్వశ్చన్లో ప్రాఫిట్ వాల్యూ ఆల్రెడీ 30.80 ఇచ్చాడు. 20 పార్ట్స్ వాల్యూ 30.80 అయితే దీని 100 పార్ట్స్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంతే. డైరెక్ట్ మనము సిపి ఫైండ్ అవుట్ చేయొచ్చు. 100/20 ఇంటూ 3080 అంటే 3080 దీన్ని 100గా తీసుకోవచ్చు. సో 100 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 154 అవుతుంది. సో 154 అనేది ఇక్కడ ఏమవుతుందంటే సిపి అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 24th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ABCD అనేటటువంటి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 4 క్వశ్చన్స్ ఇచ్చేసి మనకి ఏం చెప్తున్నాడంటే దీన్ని వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, ఆన్సర్స్ని, ఆ వాల్యూస్ని అరేంజ్ ద యావరేజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అన్నీ కూడా యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్సే. అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో అంటే బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయాలి మనం. బిగ్ టు స్మాల్ అవరోహణ క్రమంలో, అవరోహణ కాదు ఆరోహణ అన్నాడు, స్మాల్ టు బిగ్ ఆరోహణ క్రమం అన్నాడు, అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. సో స్మాల్ టు బిగ్ చూడాలి మనం, స్మాల్ టు బిగ్. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ 3 ఆప్షన్లలో సి ఉంది, ఒక ఆప్షన్లో ఏ ఉంది, సిఏ ఉంది, సిఏ ఉంది, సో సిబి ఉంది, ఏసీ ఉంది. సో మనం ఎలాగో ఈ 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మధ్యకాలంలో ఇట్లా క్లబ్ బై క్వశ్చన్స్ వస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఇలాంటప్పుడు మనం ఎట్లా మూవ్ కావాలనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 11 to 63 అన్నాడు. 11 to 63 మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మధ్యలో అంటే ఈ 2 నెంబర్స్ కౌంట్ కాదు. ఫస్ట్ ఈవెన్ నెంబర్ 12 అవుతుంది, లాస్ట్ ఈవెన్ నెంబర్ 62 అవుతుంది. ఈ రెండు కలిపి బై 2 చేయాలి. సో 74/2 అవుతుంది. 74/2 అంటే 2 3s are 2 7s are అంటే ఇక్కడ వచ్చే యావరేజ్ ఫస్ట్ దాని ఆన్సర్ ఏమవుతుందంటే 37 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 69 నుంచి 90 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క సగటు ఎంత అన్నాడు. 60 నుంచి 90 మధ్యలో అన్నాడు. ఓకే, 60కి 90కి మధ్యలో అంటే మనకు వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 61, 67, 71, 73, 79, 83, 89 ఇవి మనకు వచ్చేటటువంటి ప్రైమ్ నెంబర్స్. దాని యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటుండే. ఇది 128 అవుతుంది. ఇది వచ్చేసి 7 × 30 210, 223 అవుతుంది. ఇది 160 + 12 172 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 3 + 2 5 అవుతుంది, 7 + 2 9 అవుతుంది, 395 అవుతుంది. ఇది 495 అవుతుంది. 495కి 28 యాడ్ చేస్తే 14 అవుతుంది. ఇది 12 అవుతుంది, 524 అవుతుంది. టోటల్ వచ్చేసి 524 అవుతుంది వాల్యూ. సో ఈ వాల్యూ 524 అయినప్పుడు దీని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ 3, ఇవి ఒక 4, 7 అంటే 7 × 7 49 అవుతుంది, 49 అవుతుంది. సో 49 తర్వాత మనకు 3 ఉంటుంది, 34, 7 × 4 28. సో 74 చేంజ్ వస్తుంది మన ఆన్సర్. సో దాని యొక్క యావరేజ్ వచ్చేసి మనకు బి అనేది 74 అవుతుంది. ఇది బి అనేది 524/7 చేస్తే మనకు వచ్చేది 74 వరకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 30 మంది అమ్మాయిలు గల సగటు 13 సంవత్సరాలు, మొదటి 18 మంది అమ్మాయిల సగటు 15 సంవత్సరాలు అయితే మిగిలిన 12 మంది అమ్మాయిల సగటు ఎంత అన్నాడు. సో టోటల్ 13 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. 13 మెంబర్స్ యొక్క యావరేజ్ 18 ఇచ్చాడు. అందులో 15 మెంబర్స్ యొక్క 30 మంది ఫస్ట్ 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్ యొక్క యావరేజ్ 13 ఇచ్చాడు. 30 మెంబర్స్ యొక్క యావరేజ్ 13 ఇచ్చాడు. 18 మెంబర్స్ యొక్క యావరేజ్ 15 ఇచ్చాడు. 18 మెంబర్స్ యొక్క యావరేజ్ 15 ఇచ్చాడు. సో మిగిలిన వాళ్ళ యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 390 అవుతుంది,
ఇది 390 అవుతుంది, ఇది 15 × 15 225 అవుతుంది, ఇది 45 అవుతుంది, ఇది 270 అవుతుంది. 390లో 270 పోతే మనకు వచ్చేది 120. సో ఇక్కడ 30లో 12, 120/12 చేస్తే ఇక్కడ మీరు 12 అవుతుంది. 120 టోటల్ ఉంది, 12 నెంబర్ ఉంది, 120/12 చేస్తే 10 వస్తుంది ఇక్కడ యావరేజ్. సో ఇక్కడ మనకు 120/12 చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి యావరేజ్ ఎంత అంటే 10 అవుతుంది. సో మనకి ఇక్కడ ఉన్న దాంట్లో నెక్స్ట్ ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేస్తే ద యావరేజ్ ఆఫ్ 13 రిజల్ట్స్ ఈజ్ 31. ద యావరేజ్ ఆఫ్ 13 రిజల్ట్స్ ఈజ్ 60 అన్నాడు. 13 రిజల్ట్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 60 ఇచ్చాడు. ఇది ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 59 ఇచ్చాడు. నెక్స్ట్ 7 ఏమి ఇచ్చాడంటే 61 ఇచ్చాడు. సో ఇక్కడ 7 × 60 అంటే 420. 420లో ఒక 7 తగ్గించేస్తే మనకు 413 ఇది టోటల్ అవుతుంది. ఇది 7 × 60 అంటే ఇది 420 + 7 427 ఇది అవుతుంది. సో నెక్స్ట్ ఇది మనకు 30 40 840 అవుతుంది ఇది టోటల్. ఇది 780 అవుతుంది. 780కి 840కి డిఫరెన్స్ వచ్చేసి 60 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ దాని ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే మనకు డి అనే దాని ఆన్సర్ వచ్చేసి ఏమైందంటే 60 అయింది. ఓకే, మనం డిసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ఆన్సర్ ఏమొచ్చింది, ఆరోహణ క్రమం తక్కువ నుంచి ఎక్కువ రాసేటప్పుడు ఫస్ట్ ఒక వాల్యూ 37 ఉంది, ఏ అనే వాల్యూ 37 ఉంది, బి అనే వాల్యూ 74 ఉంది, సి అనే వాల్యూ 10 ఉంది, డి అనే వాల్యూ 60 ఉంది. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో రాస్తుంటే స్మాల్ టు బిగ్ రాసేటప్పుడు ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే సి వస్తుంది, తర్వాత వచ్చేది ఏంటంటే ఏ, తర్వాత వచ్చేది ఏంటంటే డి, తర్వాత వచ్చేది బి. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువ రాయాలంటే సిఏ డిబి అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్గా టైం అనేది పడుతుంది ఇక్కడ, ఎందుకంటే క్వశ్చన్స్ క్లబ్ అయి ఉన్నాయి. ABCD 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. A shopkeeper buys a product of ₹150 per kg. 15% of the product was damaged. At what price should he sell the remaining so as to earn a profit of 20%? ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఒక వర్తకుడు 150 kgల చొప్పున వస్తువును ప్రోడక్ట్ ఆఫ్ ₹150 per kg అంటే వాడు ఎన్ని కేజీలు కొన్నాడో తెలియదు. కేజీ కాస్ట్ మాత్రం ₹150 చెప్తున్నాడు. అంటే వాడు కొన్నది 100 kgs అనుకుందాం, టోటల్ 100 kgs అనుకుందాం. టోటల్ వాడు పర్చేజ్ చేసింది 100 kgs అనుకుంటే 100 kgsకి ₹150 1 kg కాస్ట్ అంటే వాడికి అయ్యే ఖర్చు ఎంత అంటే ₹150 అయింది. అది 15,000 అయింది. వాడు కేజీ ₹150 చొప్పున ప్రోడక్ట్ తీసుకున్నాడు, కానీ ఎన్ని కేజీలు తీసుకుండో తెలియదు. నేను 100 kgలు తీసుకుంటున్నా అనుకుంటున్నాను. 100 kgలకు కేజీ ₹150 లాగా ఏమవుతుందంటే ₹15,000 అవుతుంది వాడు పెట్టిన పెట్టుబడి. అంటే వాడి సిపి 15,000 అవుతుంది. కానీ మనకి 20% ప్రాఫిట్ రావాలంటే దీని మీద 20% ఎక్స్ట్రా రావాలి. అంటే ఏమవుతుందంటే 18,000 అవుతుంది. సో 18,000కి అమ్మాలి వాడు. కానీ 18,000కి అమ్మేటప్పుడు వీడు 15% పాడైనాయి అంటే మొత్తం 100 kgలలో 15 kgలు వెళ్ళిపోతే 15 kgs వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఎన్ని కేజీస్ ఉన్నాయి, 85 kg ఉంది. అప్పుడు కేజీ ఎంత ధరకు అమ్మాలి అంటే 15,000 ఇన్వెస్ట్ చేసి 20% ప్రాఫిట్ రావాలంటే వాడు సేల్ చేయాల్సింది 18,000. కానీ 18,000 అనేది ఎన్ని కేజీస్ పైన రావాలంటే 85 kgs మీదనే రావాలి వాడికి. సో 5/1లో 5/7లో 5/3 are 5/6 are 3600. 3600 అంటే 17 × 2 34 20 17 × 1 17 30 17 × 1 17 13 ఉంటుంది, 13/17. సో 2 11 13/17%. దట్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఇక్కడ క్లియర్గా ఏంటంటే 100 kgsలో 15% పే అంటే 85 kgs ఉంది. 85 kgs మీద వాడు 18,000 ఎన్ని చేయాలంటే కేజీ 211 13/7 ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 26. The monthly salaries of A and B are the same. A, B and C donate 10%, 8% and 9% respectively of their monthly salaries to charitable trust. The difference between the donations of A and B is ₹400. The total donations by A and B is ₹900 more than that of C. What is the monthly salary of C? ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఏ మరియు బి అనేటోళ్ళు ఇద్దరి శాలరీస్ సేమ్ ఉన్నాయి అనుకుందాం. సో ఏ అనేటోళ్ళ శాలరీ, బి అనే శాలరీ ₹100 ఉంది, వీంది కూడా ₹100 ఉంది అనుకుంటాను, ₹100.
ఎందుకంటే ఏబి శాలరీస్ నెల జీతాలు సమానం అన్నాడు. ఓకే, ఏ అనేటోడు ఎంత ఖర్చు చేస్తుండంటే 10% ఖర్చు చేస్తుండు, బి అనేటోడు 8% ఖర్చు చేస్తుండు, సి అనేటోడు 9% ఖర్చు చేస్తున్నాడు. దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ 10%, 8%, 9% రెస్పెక్టివ్లీ. ఓకే, క్వశ్చన్లో చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏం చెప్పాడంటే ఏబి అనే 2 పర్సన్స్ యొక్క శాలరీస్ ఈక్వల్ అన్నాడు ఫస్ట్ థింగ్. తర్వాత వీళ్ళు ఏబిసి అనే వాళ్ళ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ ఇచ్చాడు 10%, 8%, 9%. తర్వాత ఏబీలు దానం చేసిన సొమ్ము ఏదైతుందో అంటే వారి జీతంలో వరుసగా ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళు డొనేట్ చేశారు ఒక చారిటబుల్ ట్రస్ట్కి. వీడు 10% డొనేట్ చేశాడు, వీడు 8% డొనేట్ చేశాడు. వీళ్ళిద్దరు డొనేట్ చేసింది ఎంత అంటే వీళ్ళిద్దరు కలిపి డొనేట్ చేసింది 18% డొనేట్ చేశారు. వీళ్ళిద్దరు కలిపి 18% డొనేట్ చేశారు. అయితే వీళ్ళిద్దరు డొనేట్ చేసిన దానికన్నా వాల్యూ సి డొనేట్ చేసిన దానికన్నా ఎంత, ఇతను డొనేట్ చేసిన దానికన్నా ఇది ఎంత ఎక్కువ ఉందంటే 900 ఎక్కువ ఉంది. కానీ మీరు 18%కు 9%కి డిఫరెన్స్ 9% అని తీసుకోలేము. ఎందుకంటే వీళ్ళిద్దరి శాలరీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి 100లో 10% అంటే వీని డొనేషన్ 10 అవుతుంది, 100లో 8% అంటే వీని డొనేషన్ 8 అవుతుంది. వీళ్ళ శాలరీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పర్సంటేజ్ సేమ్ వస్తుంది తీసుకుంటే. కానీ సి అనే పర్సన్ శాలరీ ఏంటో మనకు తెలియదు ఇంకా. కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ క్లియర్ కట్గా ఏంటంటే ఏ మరియు బీలు దానం చేసిన సొమ్ముల భేదం అన్నాడు 400 రూపీస్. అంటే వీడు 10% డొనేట్ చేస్తుండు, వీడు 8% డొనేట్ చేస్తుండంటే వీళ్ళిద్దరి డొనేషన్లో చేంజ్ ఎంత ఉంది, 2% ఉంది. ఆ 2% వాల్యూ 400 అయినాడు క్వశ్చన్లో. 2% వాల్యూ 400 అయితే వీళ్ళిద్దరు కలిపి డొనేట్ చేసిన వాల్యూ ఎంతో చూద్దాం, 18% అవుతుంది. 2% వాల్యూ 400 అయినప్పుడు 18% వాల్యూ ఏమవుతుందంటే 3600 అవుతుంది. ఈ 3600 ఏబి ఇద్దరు కలిపి డొనేట్ చేసిన అమౌంట్ 3600. కానీ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళిద్దరు డొనేట్ చేసిన అమౌంట్ సి డొనేట్ చేసిన దానికన్నా 900 ఎక్కువ ఉంది. అంటే సి డొనేట్ చేసింది ఎంతో తెలవాలంటే వీళ్ళిద్దరు డొనేట్ చేసిన దాంట్లో నుంచి 900 తగ్గించాలి. సి డొనేట్ చేసింది 2700 అవుతుంది. కానీ సి డొనేట్ చేసిన పర్సంటేజ్ క్వశ్చన్లో ఎంత ఉంది, 9% ఉంది. సో 9% వాల్యూ 2700 అయితే మరి 9% వాల్యూ 2700 అయితే 100% ఎంత అంటే సి యొక్క నెల జీతం అనేది వస్తుంది. సో 9% వాల్యూ 2700 ఉంది, మరి 100% వాల్యూ ఎంత అంటే 100 ఈక్వల్స్ టు, సో ఇది 300 అవుతుంది. 300 × 100 అంటే ఏమవుతుందంటే 30,000 అవుతుంది. అంటే సి యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 900 అవుతుంది, 30,000 అవుతుంది. సో చాలా క్లియర్గా ఏంటంటే ఏబి శాలరీ సేమ్ ఉన్నాయి, వీని శాలరీ 100, వీని శాలరీ 100. వీని ఎక్స్పెండిచర్ అంటే డొనేషన్ 10, వీని డొనేషన్ 8. వీళ్ళిద్దరి డొనేషన్లో డిఫరెన్స్ 2%, అది 400 ఉంది. వీళ్ళ టోటల్ డొనేషన్ ఫైండ్ అవుట్ చేశా, 3600 వచ్చింది. వీళ్ళ టోటల్ డొనేషన్తో కంపేర్ చేస్తే సి డొనేషన్ 900 తక్కువ, లెస్ ఉంది, 2700 ఉంది. సి డొనేషన్ 9% ఉంది, ఆ వాల్యూ 2700 ఉంది. బట్ సి యొక్క ఇన్కమ్ కావాలంటే 100% ఈక్వల్స్ హౌ మచ్, దట్ ఈస్ 30,000. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. Right, next question చూద్దాం. ABC invested a capital in the ratio of 5:7:4. The timing of their investments being in the ratio of X:Y:Z. If their profits are distributed in the ratio of 45:42:28, then the value of X² plus Y³ minus Z is. చూడండి ఒక్క నిమిషం, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి వాల్యూ ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ టైం రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉందంటే 5 ఉంది, 7 ఉంది, 4 ఉంది ఇన్వెస్ట్మెంట్ రేషియో అది. సో టైం అనేది మనకు ఎలా ఉంది అంటే టైం రేషియో X:Y:Z. సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అంటే అది ప్రాఫిట్ రేషియో 45:42:28 ఉంది. ఓకే, సో మనం ఫస్ట్ సింపుల్గా 5 ఫస్ట్ ఉంది, ఫస్ట్ దాంతో క్యాన్సిల్ చేయొచ్చు 9, సెకండ్ దాంతో క్యాన్సిల్ చేయొచ్చు 7 × 6, 4 × 7. సో సింపుల్గా మనకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే X:Y:Z 9:6:7 వచ్చింది. సో X:Y:Z 9:6:7 వస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ X² plus Y³ minus Z. సో X² అంటే ఏమవుతుందంటే 81 అవుతుంది, Y³ అంటే 216 అవుతుంది, మైనస్ Z అంటే 7 అవుతుంది. సో 16 + 1 17. సో
210 ప్లస్ అంటే 297లో నుంచి 7 వెళ్ళిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 210 80 297లో నుంచి 7 వెళ్ళిపోతుంది. 297లో 7 వెళ్ళిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 290. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. రైట్ అండి. నెక్స్ట్ ఇది కూడా క్లబ్ అయినటువంటి మెర్జ్ అయినటువంటి క్వశ్చన్. సచిన్ ఈజ్ యంగర్ దాన్ రాహుల్ బై 4 years ఇఫ్ దేర్ ages are in the respective ratio of 7:9. How old is Sachin? Okay. Tarvata at present the ratio between the ages of Arun and Deepak is 4:3. After 6 years, Arun's age will be 26 years. What is the age of the Deepak at present? Next, present ages of X and Y are in the ratio of 5:6 respectively. 7 years hence, this ratio will become 6:7 respectively. What is the X present age in years? Okay. Present ages of Samir and Anand in the ratio of 5:4 respectively. 3 years hence, the ratio of their ages will become 11:9 respectively. What is the Anand present age in years? ఇలా ఏజెస్కి సంబంధించి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. అరేంజ్ ద అబోవ్ ఏజెస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమంలో చెప్పాలి. బిగ్ టు స్మాల్ చెప్పాలి. బిగ్ టు స్మాల్ వాళ్ళ ఏజెస్ ఎవరు ఎక్కువ ఉందో వాళ్ళు ఫస్ట్ ప్లేస్, తక్కువ ఉన్న వాళ్ళని తగ్గించుకుంటూ వెళ్ళాలి. సో వాళ్ళ యొక్క ఏజెస్ని మనం ఎలా చెప్పాలి అంటే డిసెండింగ్ ఆర్డర్లో చెప్పాలి. ఓకే రైట్ అండి. ఫస్ట్ 1 by 1 క్వశ్చన్ చూద్దాం మనం. ఇలాంటి క్వశ్చనే కొంచెం టైం తీసుకుంటుంది మీకు, బట్ మీకు అన్ని రకాల క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా కూడా మీరు కొత్త క్వశ్చన్గా ఫీల్ కావద్దు. కాబట్టి మనం అన్ని రకాల క్వశ్చన్స్ చూడాలి. చూడండి, సచిన్ రాహుల్ కంటే సచిన్ 4 సంవత్సరాలు చిన్న అన్నాడు. వీళ్ళ రేషియో ఏముంది? 7:9 ఉంది. అంటే రాహుల్ కంటే సచిన్ చిన్న అంటే వీడు సచిన్ వీడు రాహుల్, వీడు సచిన్ వీడు రాహుల్. రేషియో డిఫరెన్స్ 2 ఉంది. 2 వాల్యూ 4 ఉంటే సచిన్ ఏజ్ ఎంత అవుతుంది? 2కి 4 అయినప్పుడు 7కి ఏమవుతుంది అంటే 14 అవుతుంది. అంటే సచిన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది అంటే 14 అవుతుంది. 2 4 అయింది అంటే డబుల్ అయింది. 7 డబుల్ అయితే 14 అవుతుంది. అది వదిలేసండి. ఫస్ట్ దాని ఆన్సర్ మనకి ఏమొచ్చిందంటే 14 వచ్చింది. సెకండ్ వచ్చేసి అట్ ప్రజెంట్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ అరుణ్ అండ్ దీపక్ ఈజ్ 4:3. ఇప్పుడు 4:3 ఉన్నటువంటి రేషియో నెక్స్ట్ 4:3 ఉంది. 6 years తర్వాత అరుణ్ 26 ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, అరుణ్ అండ్ దీపక్, వీడు అరుణ్ వీడు దీపక్. అయితే అరుణ్ ఇప్పుడు 4 parts ఏజ్ ఉంది, దీపక్ 3 parts ఏజ్ ఉంది. 6 years తర్వాత అరుణ్ 26 ఉందంటే ఆఫ్టర్ 6 years 26 ఉందంటే ఇప్పుడు ఎంత ఉన్నట్టు? 20 ఉన్నట్టు. సో వీడు 20 అవుతుంది. అంటే 4 parts 20 అవుతుందంటే ఇంటూ 5 అవుతుంది. ఇప్పుడు దీపక్ అంటే ఇంటూ 5 అంటే 15 అవుతుంది. సో దీపక్ యొక్క ఏజ్ ఎంత అంటే 15 years అవుతుంది. సో మనకు సెకండ్ది వచ్చేసి ఏమొచ్చిందంటే 15 వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మనం XY రేషియో ఇచ్చి 5:6 ఇచ్చాడు. 7 years తర్వాత రేషియో ఎలా చేంజ్ అయిందంటే 6:7గా చేంజ్ అయింది. చూడండి, బేసిక్ రేషియో 5:6 ఉంది, న్యూ రేషియో 6:7 ఉంది. బట్ దానికి ఇచ్చిన గ్యాప్ ఎంత అంటే 7 years. మిడిల్ రేషియోని బేస్ చేసుకున్నట్లయితే ఇటు 35 అవుతుంది, ఇక్కడ 36 అవుతుంది. ఏజ్ డిఫరెన్స్ వచ్చి రేషియో డిఫరెన్స్ 1 అవుతుంది. హియర్ 42 అవుతుంది, ఇక్కడ 49 అవుతుంది. సో 42కు 49కి డిఫరెన్స్ ఏమవుతుంది అంటే 7 అవుతుంది. 1 part వాల్యూ 7 అయినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆనంద్ యొక్క ఏజ్ ఎంత అంటే ఫస్ట్ పర్సన్ సమీర్, సెకండ్ పర్సన్ ఆనంద్. 5 parts సమీర్ ఉంటే ఆనంద్ 6 parts ఉన్నాడు. సో 6 × 7 ఏమవుతుందంటే 42 అవుతుంది. సో ఆనంద్ ఏజ్ ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏజ్, సో అందు కదండి, ఇక్కడ రేషియో 5:X and Y, 5:6 రేషియో 6:7. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ అంటే 5 parts. 1 part వాల్యూ 7 అయినప్పుడు 5 parts వాల్యూ, 5 parts అంటే 7 × 5 35 అవుతుంది. 5 × 7 35 అవుతుంది. సో ఈ థర్డ్ వాల్యూ వచ్చేసి 35 అవుతుంది. మనం పోవాల్సింది డిసెండింగ్ ఆర్డర్లో. ఇక ఆల్రెడీ మనకు డిసెండింగ్ ఆర్డర్లో ఏంటంటే లాస్ట్ వన్ ఒకటి ఉంది, అది అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆనంద్ మరియు సమీర్ అండ్ ఆనంద్ రేషియో 5:4 ఉంది. సమీర్ అండ్ ఆనంద్ 5:4 రేషియో ఉంది. 3 years after it will becomes 11:9. సో ఇది 9 × 5 45 అవుతుంది, 11 × 4 44 అవుతుంది. సో డిఫరెన్స్ వచ్చేసి 1 అవుతుంది. హియర్ 9 × 5 45 అండ్ 11 × 4 44. సో 44 45 డిఫరెన్స్ 1 part వాల్యూ 1 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆనంద్ అంటే సెకండ్ పర్సన్, దట్ ఈస్ 4 parts. 4 parts అంటే మనకి ఏమవుతుందంటే 4 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ప్రజెంట్ రేషియో 5:4 ఉంది. 3 years తర్వాత, ఓకే, 3 years else ద రేషియో ఆఫ్ ది ఏజెస్ విల్ బి 11:9. ఇది 44, ఇది 45.
3 ఇయర్స్ అంటే ఇక్కడ 3 ఇయర్స్ తీసుకున్నాం. ఇది 11 ఇంటూ 3 33 అవుతుంది, 9 ఇంటూ 3 27 అవుతుంది, 33కి 27కి డిఫరెన్స్ వచ్చేసి 6 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 6 అయినప్పుడు ఆనంద్ అంటే 4 పార్ట్స్ అవుతుంది, 4 ఇంటూ 6 24 అవుతుంది. సో 4 ఇంటూ 6 24 అవుతుంది. ఆనంద్ యొక్క ఏజ్ వచ్చేసి 24 అవుతుంది. మనం డిసెండింగ్ ఆర్డర్లో చెప్పాలంటే ఫస్ట్ ఆర్ అనేది వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఎస్ అనేది వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి క్యూ అనేది వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి పి వస్తుంది. ఆర్ఎస్క్యూపి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆర్ఎస్క్యూపి ఈజ్ ఇన్ ద సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ 2. ఓకే, అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువకి వెళ్ళాలి. సుదీప్ ఇన్వెస్టెడ్ 1/8 of certain sum at 5% PF for 2 years and 3/5 of the sum at 6% PF for 2 years and the remaining at 10% PA. PA means per annum for 2 years. If the total interest received rupees 16,674, then the total sum invested is, okay, ఇక్కడ అబ్జర్వ్ చేసే చూడండి, ఇతను కూడా 2 years, ఇక్కడ ఇతను కూడా 2 years, ఇక్కడ కూడా 2 years. అంటే సింపుల్గా మనకు 2 ఇయర్స్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఏమొచ్చిందంటే 1674 వచ్చింది. సో 2 ఇయర్స్లో 1674 ఇంట్రెస్ట్ వచ్చిందంటే 1 ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ 2 8s are 2 3s are 2 7s are. సో 837 అనేది 1 ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ అవుతుంది. 2 ఇయర్స్కి 1674 ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 837 అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ పార్ట్ ఏముంది అంటే 1/8 ఉంది, సెకండ్ పార్ట్ ఏంటంటే 3/5 ఉంది, థర్డ్ పార్ట్ ఏందో మనకు తెలియదు. సో మనం ఏం చేయాలంటే ఈ 8 ఈ 5కి ఎల్సిఎం చేయాలి. 8 5కి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 40 అవుతుంది. సో దీన్ని మనం 40తో మల్టిప్లై చేయాలి, అంటే టోటల్ పార్ట్స్ 40కి ఈక్వల్. సో 8 5లో పోతుంది, నెక్స్ట్ 5 8లో పోతుంది. సో 5 ఇంటూ 1 5 అవుతుంది, 8 ఇంటూ 3 24 అవుతుంది. అంటే టోటల్ 40 కదా, ఈ రెండే యాడ్ చేస్తే 29 అవుతుంది. సో 40లో 29 వెళ్ళిపోతే ఇంకా మనకేముంటుందంటే 11 ఉంటుంది. అంటే థర్డ్ పార్ట్ వచ్చేసి 11 అయింది. ఈ ఫస్ట్ పార్ట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది చూడండి, 5% ఉంది. సెకండ్ పార్ట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది, 6% ఉంది. థర్డ్ పార్ట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది చూడండి, 10% ఉంది. సో ఇక్కడ మనము ఈ 5 ఇంటూ 5 చేస్తే మనకు 25 పార్ట్స్ అవుతుంది. 5 పార్ట్స్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అంటే దట్ ఈస్ 25 పార్ట్స్. 24 ఇంటూ 6 అంటే 6 ఇంటూ 20, 6 ఇంటూ 4 24, 144 పార్ట్స్ అవుతుంది. ఇది 110 పార్ట్స్ అవుతుంది. సో 110 140 అంటే 250 ప్లస్ 20 అంటే 270, 279. ఇక్కడ 140 110 ప్లస్ 20, 140 110 అంటే ఏమవుతుంది 250 ప్లస్ 20 270. టోటల్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 279 పార్ట్స్. 279 పార్ట్స్ వాల్యూ వచ్చేసి మనకేముంది అంటే 837 పార్ట్స్ ఉంది, 837 ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే 100 పార్ట్స్ ఈక్వల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. 100 పార్ట్స్ అంటే 279% అవుతుంది ఇది, ఎందుకంటే మనం పర్సంటేజ్ వాల్యూస్ మల్టిప్లై చేసాం కాబట్టి. 100/279 ఇంటూ 837. సో ఇక్కడ 3లో వెళ్ళిపోతుంది, అంటే ఈచ్ పార్ట్ వచ్చేసి మనకు 300 అయింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఒకవేళ మొత్తం పొందిన వడ్డీ 1674 అయితే అసలు ఎంత అంటే మొత్తం అసలు ఎన్ని భాగాలు తీసుకున్నాం, 40 పార్ట్స్. ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం, 40 భాగాలు. సో 300 ఇంటూ 40 చేస్తే 300 ఇంటూ 40 చేస్తే మనకు వచ్చేటటువంటి టోటల్ వాల్యూ ఏమవుతుంది అసలు అంటే 12,000 అవుతుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, 100% ఈక్వల్స్ ఎంత అన్నప్పుడే అసలు వస్తుంది అనుకుంటారు. ఇలా రేషియోని మనము పర్సంటేజ్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు వచ్చిన టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టోటల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అవుతుంది. 100 ఎంత అంటే మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ రాదు, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది భాగాలలో ఉంది. సో మనం ఫైండ్ అవుట్ చేసేది పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 100% ఎంత అంటే 1 పార్ట్ వస్తుంది. ఆ 1 పార్ట్ని మళ్ళీ టోటల్ 40 పార్ట్స్తో మల్టిప్లై చేస్తే టోటల్ 12,000 వాల్యూ వస్తుంది. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 30. In the given figure, 2 squares of side 8 cm and 10 cm are arranged. Find the area of the shaded region. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏమి ఇచ్చాడంటే ఒక స్క్వేర్ ఇచ్చాడు, ఈ స్క్వేర్ ఇచ్చాడు. ఈ స్క్వేర్ యొక్క సైడ్ 8 సెంటీమీటర్స్ అన్నాడు. అన్నీ కూడా 8 సెంటీమీటర్సే ఉంటుంది. ఇది కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంటే 8 సెంటీమీటర్సే అవుతుంది. ఇది కూడా 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది కూడా 8 సెంటీమీటర్స్ అవుతుంది. కాకపోతే ఇక్కడ డయాగ్రామ్ ఎలా ఇచ్చాడంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చాడు, ఇది ఇలా ఇచ్చాడు.
సో మళ్ళీ మనం ఇట్లా స్క్వేర్ ఇచ్చాడు, మళ్ళీ మనకు స్క్వేర్ ఇచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడ. దీని యొక్క సైడ్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇవి ఈ షేడెడ్ రీజన్ ఉంది కదా, దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆ షేడెడ్ రీజన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొంచెం డయాగ్రామ్ పెద్దగా ఇస్తున్నానండి మీకు. సో ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకుందాం, 8 సెంటీమీటర్ సైడ్ ఉన్నటువంటిది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇంకొక స్క్వేర్ తీసుకుంటున్నాం. ఇది 8 సెంటీమీటర్ ఉంది, దీని సైడ్ 8 సెంటీమీటర్ ఉంది, దీని యొక్క సైడ్ 10 సెంటీమీటర్ ఉంది. ఇది ఎక్కడైనా 10 ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది స్క్వేర్ యొక్క కార్నర్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది కూడా కార్నర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది కూడా కార్నర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఈ యాంగిల్ మొత్తం కలిపితే మనకు 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ప్రతి స్క్వేర్ కార్నర్ 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే సింపుల్గా మనకి ఏమర్థమవుతుందంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, దానికి హైపోటెన్యూస్ ఉన్నట్టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదే హైపోటెన్యూస్ కర్ణం. సో ఇది 8 ఉన్నప్పుడు ఇది మొత్తం అయితే 8 ఉంటుంది, కానీ ఇంతవరకే మనకు తెలియాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ తెలుసు, ఇంకో సైడ్ తెలియదు, ఎక్స్ అనుకుంటున్నాను, బట్ హైపోటెన్యూస్ తెలుసు. మీకు తెలుసు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను, జస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దానికి ఏమైనా నేమ్ ఇవ్వాలంటే మనం ఇవ్వచ్చు. సో ఇది ఏ తీసుకున్నట్లయితే, ఇది బి తీసుకున్నట్లయితే ఇది సి తీసుకోవచ్చు, దీన్ని డి తీసుకోవచ్చు, ఇది ఈ తీసుకోవచ్చు. సో మనము ఏబిసి తర్వాత డిఈ అనేటటువంటి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో మనం ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, షేడెడ్ రీజియన్. సో ఫస్ట్ దీని యొక్క సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 100 స్క్వేర్ మైనస్ 64 అంటే 36 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 6 వస్తుంది. ఎక్స్ వాల్యూ 6 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ వాల్యూ 6 వచ్చిందంటే ఇది ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సో సింపుల్గా మనకు తెలుసు అక్కడ మనకి ఇప్పుడు చూస్తే మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఉందండి. ఇగో దీని ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 90 డిగ్రీస్ ఉంది, ఇది హైపోటెన్యూస్ ఉంది, ఇది ఆల్రెడీ 6 వచ్చింది. ఇది 6 వచ్చినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ బేస్ అయింది, ఒక సైడ్ హైట్ అయింది. మనం ఏదైనా కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం ఇలా తీసుకున్నాం, ఈ షేడెడ్ రీజన్ కావాలి. ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ కనిపిస్తుంది. ఈ ఏరియా ఆల్రెడీ ఇది టోటల్ 8 అయినప్పుడు ఇది ఆల్రెడీ 6 అనేది మెన్షన్ అయింది, అంటే ఇది ఎంత వచ్చింది మనకు 2 వచ్చింది. ఇప్పుడు ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అయింది, ఇదే బేస్ అనుకున్నప్పుడు ఇది హైట్ అవుతుంది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 అడ్జసెంట్ సైడ్స్ ఎప్పుడైనా హైట్ బేస్గా తీసుకోవచ్చు. రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది, ఇది కర్ణం అవుతుంది. సో మరి ఇప్పుడు దీనిది ఒక సైడ్ 2 తెలుసు, ఇంకో సైడ్ మనం కనుక్కోవాలంటే మనకు ఒకటి తెలుసు, ఈ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సరూప త్రిభుజాలలో అనురూప భుజాల నిష్పత్తి ఒకే విధంగా ఉంటుంది. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. కరస్పాండింగ్ సైడ్స్ సపోజ్ నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండి ఇక్కడ ఇటు ఫేస్ అయ్యి చూస్తున్నావు అనుకో, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండి ఇటు ఫేస్ అయ్యి చూస్తున్నావు. అప్పుడు నువ్వు ఇటు ఫేస్ అయ్యి చూస్తున్నప్పుడు ఇది నీకు లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే లెఫ్ట్ బై రైట్ తీసుకున్నా, లెఫ్ట్ బై రైట్. ఇక్కడ కూడా నువ్వు ఇటు ఫేస్ అయ్యి చూస్తున్నప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది అంటే డిఈ అవుద్ది, లెఫ్ట్ డిఈ అవుద్ది, రైట్ 2 అవుద్ది. సో ఇక్కడ డిఈ బై 2 అవుద్ది. సో మరి ఆల్రెడీ మనకు ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది క్వశ్చన్లో, ఇక్కడ 6 ఉంది, ఎక్స్ వాల్యూ 6 ఉంది. అంటే నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర ఉండి హైపోటెన్యూస్ వైపు చూస్తున్నప్పుడు అది లెఫ్ట్ అవుద్ది, ఇది రైట్ అవుద్ది. సో ఇది కూడా నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండి హైపోటెన్యూస్ చూస్తున్నప్పుడు ఇది లెఫ్ట్ అవుద్ది, ఇది రైట్ అవుద్ది. లెఫ్ట్ బై రైట్ తీసుకుంటే ఇక్కడ కూడా లెఫ్ట్ బై రైట్ తీసుకోవాలి. ఒకవేళ రైట్ బై లెఫ్ట్ తీసుకుంటే రైట్ బై లెఫ్ట్ తీసుకోవాలి. అంటే సరూప త్రిభుజాలలో అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. సో మనం ఇప్పుడు 2 into 4 అవుతుంది. సో డి ఈక్వల్స్ టు 6/4 అంటే డి ఈక్వల్స్ టు 3/2 వచ్చింది. డి అనేది 3/2 వచ్చిన తర్వాత దీని ఏరియా షేడెడ్ రీజియన్ చూస్తే ఈ ట్రయాంగిల్ చూస్తే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేయాలి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే హాఫ్ ఇంటూ, ఒకవేళ ఈ 2 బేస్ అనుకున్నాం అనుకో, ఈ డి అనేది హైట్ అవుతుంది. బేస్ అనేది 2 తీసుకున్నా, హైట్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే బి ఇంటూ హెచ్ చేసినా హెచ్ ఇంటూ బి చేసినా చేంజ్ కాదు. హైట్ అనేది 3/2 ఉంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేటటువంటి ఆన్సర్ ఏంటంటే 3/2. సో 3/2 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 3/2 దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ రూపీస్ 37,500 for 1/3 years at the rate of 12% per annum if the interest is compounded 8 monthly. అంటే 8 నెలలకోసారి
వడ్డీ లెక్కిస్తున్నారు, చక్రవడ్డీ 6 నెలలకు లెక్కిస్తారు, 3 నెలలకు లెక్కిస్తారు, కానీ ఈ క్వశ్చన్లో మాత్రము 8 నెలలకు ఒకసారి లెక్కిస్తున్నారని చెప్పారు. ఫస్ట్ నీకు ఏంటంటే 1/3 ఇయర్స్ అంటే 4/3 ఇయర్స్ని మనం మంత్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 12 చేస్తాం, అంటే టోటల్ 16 మంత్స్ వచ్చింది. ఈ 16 మంత్స్లో 8 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారంటే 8 మంత్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. బట్ 8 మంత్స్కి ఒకసారి 12 నెలలకే 12% ఉంది, ఇయర్కి 12 నెలలు, 12 నెలలకు 12% ఉన్నప్పుడు 8 మంత్స్ కూడా 8% అవుతుంది, ఇంకో 8 మంత్స్ కూడా 8% అవుతుంది. క్లియర్గా 1/3 ఇయర్స్ అంటే ఏమవుతుందండి? 4/3 ఇయర్స్ అవుతుంది. ఆ 4/3 ఇయర్స్ని మనము మంత్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 16 మంత్స్ అవుతుంది. ఆ 16 మంత్స్లో 8 మంత్స్ అనేవి 8 మంత్స్గా డివైడ్ చేసాం, ఎందుకంటే 8 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 8 మంత్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అవుతుంది, ఇక్కడ కూడా 8% అవుతుంది, ఎందుకంటే 12 మంత్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అయినప్పుడు 8 మంత్స్ ఇంట్రెస్ట్ 8% అవుతుంది. సో మనము 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండి దానికి ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే a+b+ab/100 అనే ఫార్ములా యూజ్ చేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది. a+b+ab/100 ఫార్ములా యూజ్ చేస్తే a+b అంటే 8+8 అవుతుంది. సో ఇది 8 × 8/100 అవుతుంది. సో ఇది 64 అవుతుంది, ఇది 16 అవుతుంది. 64/100 అంటే 0.64 అవుతుంది. సో 16.64 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి అక్కడ ప్రిన్సిపల్ ఏముంది? మనకు 37,500 ఉంది. 37,500లో 16.64 బై డెసిమల్ రిమూవ్ చేస్తే బై 100, పర్సెంట్ రిమూవ్ చేస్తే బై 100, 2 zeros క్యాన్సల్, 25 4s are 100, 25 1s are 25, 25 5s are 125. సో ఇక్కడ 4 4s are 16, 4 1s are 4, 4 6s are. సో ఇక్కడ 400 × 15 చేయాలి. 400 × 15 చేస్తే మనకు 6,000 వస్తుంది. 6,000 400 × 15 చేస్తే 6,000 వస్తుంది. 16 × 15 చేస్తే 240 వస్తుంది, అంటే 240 వస్తుంది. సో 6,000 + 240 అంటే మన ఆన్సర్ 6240 అవుతుంది. 6240 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే రైట్, సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది కూడా మెర్జ్ అయినటువంటి క్వశ్చన్స్ అండి, ఎల్సిఎం బేస్డ్ ఉన్నాయి. ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 520 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 4. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 52, దెన్ ఫైండ్ ది అదర్ నెంబర్. మీకు తెలుసు బేసిక్ ఫార్ములా ఒకటి ఉంటుంది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. 2 సంఖ్యల లబ్ధం అనేది ఒకటి కాసాగు గాసాబల లబ్ధానికి సమానంగా ఉంటుంది. అందులో మనకు ఆల్రెడీ ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 520 ఇచ్చాడు, ఎల్సిఎం 520 ఇచ్చాడు, హెచ్సిఎఫ్ 4 ఇచ్చాడు, ఒక నెంబర్ 52 ఇచ్చాడు, ఒక నెంబర్ 52 ఇచ్చాడు, ఇంకో నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 52 అంటే 52లో ఒక నెంబర్, సో వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 52, దెన్ ఫైండ్ ది అదర్ నెంబర్. సో మనం 52 × 10 520 అవుతుంది. సో బి ఈక్వల్స్ ఏమవుతుందంటే 40 అవుతుంది. సో ఒక ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకు 40 వచ్చింది. అంటే ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేసి జడ్, ఆన్సర్ వచ్చేసి ఎస్ వచ్చింది. జడ్తో పాటు ఎస్ ఆప్షన్లు 3 ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ చూస్తే 2 సంఖ్యల గాసాబా 96, హెచ్సిఎఫ్ 96 ఉంది, ఎల్సిఎం 1296 ఉంది, ఒక నెంబర్ 864 ఉంది, ఇంకొక నెంబర్ సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 864 ఇంటూ అనదర్ నెంబర్, లెట్ us take it as B, అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 96, ఎల్సిఎం ఈజ్ 1296. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనం క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఇక్కడ 12 × 7 84, 12 × 2 24, సో 12 × 8, సో 8 × 9, సో 9 × 1 39 ఉంది, 9 × 4 36, 9 × 4 36, ఇది 144 వస్తుంది. సో 144 అంటే ఫస్ట్ ఆప్షన్, అంటే యూ, డబ్ల్యూ అనేది యూ వస్తుంది. డబ్ల్యూ అనేది యూ వస్తుందంటే మనకి ఏ ఆప్షన్ ఉందో చూడండి. ఫస్ట్లో జెడ్ఎస్ వస్తుంది, డబ్ల్యూయూ వస్తుంది, డబ్ల్యూ రెండిట్లలో ఉంది, ఫోర్త్ అండ్ ఫస్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే 2 సంఖ్యల లబ్ధం 216 ఉంది, ఒకవేళ వాటి గాసాబా 6 అయితే కాసాకి ఎంత అన్నాడు. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్లో ప్రోడక్ట్ ఆల్రెడీ 216 ఇచ్చాడు, గాసాబా ఎల్సిఎం తెలియదు, గాసాబా 6 ఇచ్చాడు, 6 × 36 చేస్తే మనకు 216 వస్తుంది. 36 ఆప్షన్ సెకండ్లో ఉంది. సో మనం ఎక్స్ అంటే వి తీసుకోవచ్చు.
ఎక్స్ అంటే వి తీసుకోవాలి, ఎక్స్ అనేది వి అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఇది ఫోర్త్ ఆప్షన్లో మనకు ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ జెడ్ అనేది ఎస్ ఉండాలి, డబ్ల్యూ అనేది యూ ఉండాలి, ఎక్స్ అనేది వి ఉండాలి. సో ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చేద్దామంటే 2 numbers ఆర్ రేషియో 3:4, దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 4, ఫైండ్ దేర్ ఎల్సిఎం అంటే 3:4 రేషియోకి ఎల్సిఎం చేస్తే 12 వస్తుంది. 3:4 రేషియోకి ఎల్సిఎం చేస్తే 12 వస్తుంది. ఆ 12 into 4 చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎల్సిఎం 48 అవుతుంది. 48 అనేది ఆన్సర్ మనకి ఎక్కడ ఉంది చూడండి, వైలో ఉంది. సో వైలో ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి మనము 33 క్వశ్చన్ చూస్తే there are 4 consecutive odd numbers a1, a2, a3, a4 and 5 consecutive even numbers b1, b2, b3, b4 and b5. The average of the odd numbers is 10 less than the average of the even numbers. Average of the odd numbers is the 10 less than the even numbers. If the sum of the 5 even numbers is 8 less than the sum of the 4 odd numbers, find the average of a1, a2, a3, a4. ఓకే, క్వశ్చన్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది కొద్దిగా టైం టేకింగ్ క్వశ్చన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆడ్ నెంబర్స్ అనేవి ఇచ్చాడు, a1, a2, a3, a4. ఆడ్ నెంబర్స్ అంటే ఇవి బేసిక్ ఆడ్ నెంబర్స్ ఇవి. చూడండి ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 1, 3, 5, 7, గ్యాప్ ఎంత ఉంటుంది, 2, 2 ఉంటుంది. 2, 2 ఉంటుంది. ఆడ్ నెంబర్స్ అయినా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లాస్ట్ బై 2 చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, 4 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను, 1, 3, 5, 7 అని. దీని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 చేయొచ్చు, లేదా మిడిల్ నెంబర్ చూడొచ్చు. కానీ 4 నెంబర్స్లో మిడిల్ నెంబర్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ చూశాను. 8/2 అంటే ఏమొస్తుంది, 4 వస్తుంది. 4 అంటే ఈ నెంబర్ కన్నా ఒకటి తక్కువ ఉంటుంది, ఈ నెంబర్ కన్నా ఒకటి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ నేనేమంటున్నా అంటే 4 నెంబర్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఇలా ఉంటుంది. అంటే ఈ నెంబర్ కన్నా ఒకటి తక్కువ ఉంటుంది, లేదా ఈ నెంబర్ కన్నా ఒకటి ఎక్కువ ఉంటుంది. దీని యొక్క యావరేజ్ ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ యావరేజ్ అనేది ఏమవుతుందంటే a2+1 అనేది అవుతుంది. దీని యొక్క యావరేజ్ ఈ 4 బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత అవుతుందంటే a1, a2, a3, a4 ఉంది. ప్రతి దానికి 2, 2 గ్యాప్ ఉంటుంది, మిడిల్లో యావరేజ్ ఉంటుంది. అంటే దీనికి గ్యాప్ 2 ఉంటుంది, a2కి a3కి గ్యాప్ 2 ఉంటుంది. కానీ మిడిల్లో ఉంది కాబట్టి ఒకటి తీసుకుంటే సరిపోతుంది, a2+1 తీసుకోవచ్చు. దీన్ని a3-1 అని కూడా తీసుకోవచ్చు. ఈ యావరేజ్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లో a1, a2, a3, a4ల సగటు ఎంత అన్నాడు. నువ్వు a2+1 వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు క్వశ్చన్లో మనం. తర్వాత వచ్చేసి మనడు ఏమంటుండంటే మళ్ళీ తర్వాత b1, b2, b3, b4, b5 అనేవి సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, సరి సంఖ్యలు ఉన్నాయి. దాని యావరేజ్ అంటే డైరెక్ట్ మిడిల్ది తీసుకోవచ్చు. ఫస్ట్ది లాస్ట్ది బై 2 చేయొచ్చు, మిడిల్ది తీసుకోవచ్చు. ఇది యావరేజ్ వచ్చేసి మనకు b3 ఉంది. మనకు క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఈ 4 ఆడ్ నెంబర్స్ యావరేజ్ తెలిసింది మనకు, ఈ 5 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ తెలిసింది. కానీ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే చూడండి ఇక్కడ, the average of the odd number is 10 less than the average of the even numbers. ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కన్నా ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ 10 లెస్ ఉంది అన్నాడు. చూడండి ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే a2+1, ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే b3. అంటే ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్తో కంపేర్ చేస్తే ఇది 10 లెస్ ఉంది. 10 లెస్ ఉంది అంటే మనం ఈక్వల్ చేయాలంటే ఈ ఎక్కువ ఉన్న 10ని ఏం చేయాలి, మనం తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకు a2+1 = b3-10 అవుతుంది. మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఇది. ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే 5 సరి సంఖ్యల, ఇక్కడ చూడండి ద యావరేజ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఈజ్ 10 లెస్ దాన్ ద యావరేజ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్. అంటే ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకున్నాను a2+1, ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకున్నాను. ఈక్వల్ చేయాలంటే ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, 10 ఎక్కువ ఉంది కాబట్టి 10 తీసాం. ఈ కండిషన్ ఇలా ఉంచండి. తర్వాత మనకి ఏం చెప్తున్నాడంటే మొత్తం గురించి మాట్లాడుతున్నాడు. మొత్తం ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనకు మొత్తం అన్నప్పుడు a1 ఉంది, a2 ఉంది, a3 ఉంది, a4 ఉంది. వీటి మొత్తం తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవచ్చు మనం, అన్నీ కూడా a2లకు మారుద్దాం. ప్రతి దానికి గ్యాప్ 2నే కదా, ప్రతి దానికి గ్యాప్ 2 అన్నప్పుడు ఇది a2 అలానే ఉంటుంది, ఇది 2 తక్కువ ఉంటుంది, a2-2 అని. ఇది ఎలా ఉంటుంది, a2 కన్నా 2 ఎక్కువగా ఉంటుంది, a2+2 అని ఉంటుంది. ఇది ఇంకా 2 ఎక్కువ ఉంటుంది, a2+4 ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందో చూడండి, a2-2, a2+2, a2+4 అంటే a2లు అనేవి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. 4a2 ఇది 4, ఇది +2కు -2 క్యాన్సిల్ అయింది. 4a2+4 అనేది ఉన్నది. 4a2+4 అనేది ఇది టోటల్ ఉంది. దేని యొక్క టోటల్ అది, ఆడ్ నెంబర్స్ యొక్క టోటల్ ఉంది. మరి ఈవెన్ నెంబర్స్ యొక్క టోటల్ చూద్దాం. ఈవెన్ నెంబర్స్ యొక్క టోటల్ చూడాలంటే
B1 B2 B3 B4 B5 ఉంది కదా, అన్ని B3లకు మార్చేద్దాం. B3లకు మార్చాలంటే B3 కన్నా ఇది 2 తక్కువ ఉంటుంది, ఇది 2 తక్కువ ఉంటుంది. అంటే ఇది 2 తక్కువ ఉంటుంది, ఇది ఇంకా 2 తక్కువ ఉంటుంది. ఇది 2 ఎక్కువ ఉంటుంది, ఇది 2 ఎక్కువ ఉంటుంది. అంటే సింపుల్గా ఇది -2 అయింది, ఇది -4 అయింది, ఇది +2 అయింది, ఇది +4 అయింది. ఇప్పుడు -4 +4 +2 +2 క్యాన్సిల్ అయ్యి ఇవన్నీ కూడా B3లకు మారిపోతాయి. 1 2 3 4 5 అంటే టోటల్ ఇది ఎంత అయిందంటే 5B3 అయింది. అది 4A2 + 4 ఉంది, ఇది 5B3 ఉంది. మన క్వశ్చన్లో ఏం చెప్తుందంటే 5 సరి సంఖ్యల మొత్తం 4 బేస్ సంఖ్యల మొత్తం కంటే 8 తక్కువ. అంటే ఇక్కడ సరి సంఖ్యల మొత్తమే తక్కువ ఉంది బేస్ సంఖ్యల మొత్తం కంటే. అంటే ఈక్వల్ కావాలంటే నేను ఇది బేస్ సంఖ్యల మొత్తం, ఇది సరి సంఖ్యల మొత్తం, ఇది బేస్ సంఖ్యల మొత్తం. కానీ ఏమంటుండో 5 సరి సంఖ్యల మొత్తం 4 బేస్ సంఖ్యల మొత్తం కంటే 8 తక్కువ. అంటే దీనికంటే ఇది 8 తక్కువ ఉందంటే దీన్ని 8 తీసేసినాం అనుకో, అంటే ఇది తక్కువ ఉంది 8. సో కాబట్టి ఇక్కడ చూడండి, సరి సంఖ్యల మొత్తం 4 బేస్ సంఖ్యల మొత్తం కంటే 8 తక్కువ. సరి సంఖ్యలు అంటే ఇక్కడ సరి సంఖ్యల మొత్తము బేస్ సంఖ్యల మొత్తం కంటే తక్కువ ఉంది. సరి సంఖ్యల మొత్తమే తక్కువ ఉంది అంటుండు. కాబట్టి సరి సంఖ్య ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. కాబట్టి దీనికి 8 యాడ్ చేస్తే 2 ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఆ 8ని తీసుకొస్తే మనకేమవుద్దంటే ఇక్కడ చూడండి 4A2 ఉంది కదా, 4A2లో నుంచి మనం ఏం చేస్తున్నామంటే 8 తీసుకొస్తే 4A2 - 4 అవుద్ది. 4A2 - 4 = మనకేమవుద్దంటే 5B3 అవుద్ది. 5B3 అయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 5B3 అయినప్పుడు మనకున్నటువంటి వాల్యూస్లో మనం ఏం చెప్తున్నామంటే 5B3 4A2 - 4 = 5B3 ఉంది. సో 5B3 వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ వాల్యూస్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే A2 + 1 కావాలి. A2 + 1 కావాలంటే మనము ఇక్కడ 4 కామన్ తీస్తే A2 - 1 అవుతుంది. ఇది B3 ఉంది. కానీ మనకి ఇక్కడ ఒక కండిషన్ ఉంది చూడండి, A2 + 1 వాల్యూ B3 - 10కి ఈక్వల్ ఉంది. అంటే దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే B3 వాల్యూ కావాలంటే ఈ 10 ఇటు తీసుకొస్తున్నాను. అప్పుడు ఇది ఏమవుతుందంటే A2 + 11 = B3 అవుతుంది. B3 ప్లేస్లో 4 కామన్ తీస్తున్నాను. A2 - 1 = 5B3. B3 అంటే B3 ప్లేస్లో A2 + 11 తీసుకుంటున్నాను. A2 + 11. సో ఇక్కడ మనము 4 కామన్ తీయాల్సిన అవసరం కూడా లేదు. 4A2 - 4 = 5A2 + 55 అవుతుంది. 4A2 - 4 = 5A2 - 55 అవుతుంది. సో ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే ఈ 4A2 అటు పంపిస్తున్నాను. 5A2లో 4A2 పోతే A2 వస్తుంది. ఈ 55 ఇటు వస్తే -55 -59 అవుతుంది. అంటే A2 వాల్యూ వచ్చేసి -59 ఉంది. కానీ మనకేంటంటే దీని యొక్క యావరేజ్ A1 A2 A3 4లో యావరేజ్ ఎంత ఉందంటే A2 + 1 ఉంది. కానీ A2 వాల్యూ ఎంత ఉంది? -59 ఉంది. అంటే ఇక్కడ మనము A2 ప్లేస్లో -59 + 1 రాస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే -58. సో -58 అనేది మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ టైం టేకింగ్ కొంచెం విచిత్రంగా ఉన్నప్పుడు మనం లాస్ట్కి అటెంప్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12 years ago, a family had 9 members. The average of their ages then was 29 years. There are 3 years later, a member died at the age of 63 years. And a girl was born after 4 more years. Another member died at the age of 45 years. And a boy was born. Find the sum of the present age of a family. ఇందులో ఏమవుతుందంటే 12 సంవత్సరాల క్రితం 9 మంది సభ్యులు గల కుటుంబం యొక్క సగటు వయసు ఎంత ఉందంటే 29 years ఉంది. యావరేజ్ ఇది 29 years ఉంది. 12 సంవత్సరాల క్రితం 9 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఉందంటే 9 members ఉన్నారు ఫ్యామిలీలో, 9 మంది ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఉందంటే 29 years ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పర్సన్ చనిపోతున్నాడు, ఇంకొక కొత్త పర్సన్ పుడుతున్నాడు. కాబట్టి మెంబర్స్లో చేంజెస్ ఏం లేదు. చూడండి, 12 సంవత్సరాల క్రితం 9 మంది సభ్యులు గల కుటుంబం యొక్క సగటు వయసు 29 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. నేనేం చేస్తున్నానంటే 3 సంవత్సరాల తర్వాత ఒక 63 సంవత్సరాల వ్యక్తి మరణించాడు, ఒక పాప జన్మించింది. మళ్ళీ 9 members ఉంటారు. సో నేనేమంటున్నానంటే 29 ఉన్న యావరేజ్ 3 years తర్వాత అనగానే డైరెక్ట్ యావరేజ్ 32 అవుతుంది. కానీ 63 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు అనగానే
9 మంది 63 టోటల్ ఏజ్లో నుంచి 9 మందికి ఎంత తగ్గుతుందో చూడాలి. యావరేజ్ 7 తగ్గుతుంది. 32లో 7 తగ్గితే ఏమవుతుందంటే 25 అవుతుంది. ఇది మళ్ళీ న్యూ యావరేజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు? మరొక 4 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 4 ఇయర్స్ తర్వాత అంటే యావరేజ్ ఏమైంది? మళ్ళీ 29 అవుద్ది. కానీ ఆ 29లో నుంచి మళ్ళీ 40 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడంటే 9 మెంబర్సే ఉన్నారు. మళ్ళీ ఒక పర్సన్ జన్మిస్తున్నాడు, చనిపోతున్నాడు, ఒక పర్సన్ వేరే పర్సన్ జన్మిస్తున్నాడు. అప్పుడు 45 ఇయర్స్ అతను చనిపోయాడంటే 9 మెంబర్స్ మీద 5 యావరేజ్ తగ్గిపోయింది. 29లో 5 తగ్గిపోతే ఇంకెంత ఉందంటే 24 ఉంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి యావరేజ్ 24 దగ్గర ఆగింది. సో ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడంటే 3 ఇయర్స్ తర్వాత అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? 4 ఇయర్స్ తర్వాత అన్నాడు. మొత్తం ఉన్నది 12 ఇయర్స్. ఆ 12 ఇయర్స్లో 3 ఇయర్స్ వెళ్ళిపోయి 4 ఇయర్స్ వెళ్ళిపోయి 7 ఇయర్స్ వెళ్ళిపోతే ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది? 5 ఇయర్స్ ఉంది. ఆ 5 ఇయర్స్ అంటే ప్రజెంట్కి రావాలంటే మనం 5 ఇయర్స్ యాడ్ చేస్తే ప్రజెంట్ యావరేజ్ ఏమవుతుందంటే 29 ఇయర్స్ అవుతుంది. ప్రజెంట్ యావరేజ్ 29 ఇయర్స్ అయినప్పుడు ఒక 63 సంవత్సరాల వ్యక్తి చనిపోతే అతని ప్లేస్లో పాప జన్మించింది. 45 ఇయర్స్ అతను చనిపోతే అతని ప్లేస్లో బాబు జన్మించాడు. మళ్ళీ మెంబర్స్ ఏం మారలేదు. 29 × 9 చేస్తే సో 9 × 9 81, 9 × 2 81 261 వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ ఫ్యామిలీలో మొత్తం మళ్ళీ 9 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ ఎంత అవుతుందంటే 261 ఇయర్స్ అవుతుంది. దట్ ఈస్ ద 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ అండి, ఇన్ ఏ స్కూల్ 5/12 of the members of students are girls and the rest are boys. 4/7 of the number of boys are below 14 years and 2/5 of the number of the girls are 14 years or above 14 years age. If the number of students below 14 years age is 1120, then the total number of students in the school is. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 5/12 మెంబర్స్ ఏమున్నారంటే అమ్మాయిలు ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాయ్స్. ఓకే, మొత్తం మనం ఏం చేద్దామంటే ఇక్కడ 4/7 of the నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ బిలో 14. అంటే ఇక్కడ ఫ్రాక్షన్లో 12 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే మనం తీసుకునే ఏదైనా ఒక వాల్యూ ఏంటంటే 12 తోటి 7 తోటి క్యాన్సిల్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. సో 12 తోటి 7 తోటి అంటే 12 × 7 84 అవుతుంది. కాబట్టి టోటల్ 840 మెంబర్స్ అని తీసుకుందాం. టోటల్ 840 మెంబర్స్ అని తీసుకుంటే గర్ల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ గర్ల్స్ 840లో గర్ల్స్ ఎంత అంటే 5/12 ఉన్నారు. సో 12 × 84 అంటే 350 గర్ల్స్ ఉన్నారు. 840లో మనము 350 గర్ల్స్ వెళ్ళిపోతే మనకు 0 49 7 490 బాయ్స్ ఉంటారు. 490 మెంబర్స్ ఎవరు ఉంటారంటే బాయ్స్ ఉంటారు. అంటే 7 తోటి 12 తోటి క్యాన్సిల్ అయ్యే నెంబర్ తీసుకున్నాను. ఏదో ఒకటి 84 అడుగుతుంది ఎల్సిఎం, అందుకే 840 టోటల్ స్ట్రెంత్ తీసుకున్నాను. గర్ల్స్ 5/12 అంటే 350. టోటల్ 840లో 350 గర్ల్స్ వెళ్ళిపోతే బ్యాలెన్స్ 490 బాయ్స్ ఉన్నారు. ఇందులో ఏమవుతుందంటే 4/7 of the boys are below 14 years. Okay, 2/5 of the number of girls are 14 years or above 14 years. The number of the students below 14 years కావాలి మనకు. ఓకే, బాయ్స్లో 2/5 బిలో 14 ఇయర్స్ కాబట్టి బాయ్స్లో 2/5 కనుక్కుందాం. బిలో 14 ఇయర్స్ 5 × 7 35 అంటే 140. బాయ్స్లో 140 బిలో 14 ఇయర్స్ ఉన్నారు. గర్ల్స్లో మాత్రం ఏమన్నారు చూడండి, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ గర్ల్స్లో చూడండి 14 ఇయర్స్ అండ్ అబవ్. 2/5 of the number of girls, సారీ ఇక్కడ 4/7 of the number of boys below 14 years అన్నాడు. 4/7 గర్ల్స్లో చూసాం మనము. ఇది 350 అనేది టోటల్ గర్ల్స్ ఉన్నారు. బాయ్స్లో చూడండి 4/7 of the number of boys are below 14 years. అంటే 4/7 of boys అంటే సెకండ్ వన్. 4/7 బిలో 14 ఇయర్స్ అంటే 7 × 70 అంటే 280 మెంబర్స్ బాయ్స్ బిలో 14 ఇయర్స్ ఉన్నారు. కానీ 2/5 of the girls are 14 years or above 14 years. అంటే 2/5 above 14 years ఉన్నారంటే మనము 2/5 కాదు 3/5 తీసుకోవాలి. మనకు కావాల్సింది బిలో 14 ఇయర్స్ కాబట్టి 5 × 7 35 అంటే 210. 210 మంది అమ్మాయిలు బిలో 14 ఇయర్స్ ఉన్నారు. 280 మంది అబ్బాయిలు బిలో 14 ఇయర్స్ ఉన్నారు. టోటల్ 490 మెంబర్స్ బిలో 14 ఇయర్స్ ఉన్నారు. అయితే ఏమంటుందంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిలో 14 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ 1120. సో 490 వాల్యూ 1120 అయితే ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ అంటే దట్ ఈస్ 840. సో 490 పార్ట్స్ వాల్యూ మన క్వశ్చన్లో 1120 ఉంది.
సో మనం 840 టోటల్ స్ట్రెంత్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. 0 0 క్యాన్సిల్. 7 × 7 49, 7 × 1 7 × 2 14. సో మళ్ళీ 7 × 1 7 × 6 16, 16 × 12 చేయాలి. 16 × 12 చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి. 16 × 12 అంటే 2 × 6 12, ఇది 9 అవుతుంది. 1920. సో టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 1920, 1920 అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. 21 నుండి 51 మధ్య గల అన్ని సరి సంఖ్యల మొత్తం 560 అనేది ఒకటి ఇచ్చాడు. 31 కంటే తక్కువ గల అన్ని ప్రధాన సంఖ్యల మొత్తం 129 అని ఇచ్చాడు. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ ఏది రాంగో చెప్పమంటున్నాడు. చూడండి, మనం ఫస్ట్ ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 31 ఈజ్ 129. 31కు లెస్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో మనం చూడాలి. 31కు లెస్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7, ఓకే, 11 13 17 19 23 29. ఇవి మనకు ప్రైమ్ నెంబర్స్. బిలో 13 ఉండేటటువంటి ప్రైమ్ నెంబర్స్. ఇది టోటల్ ఎంతో చూద్దాం. మనం ఫస్ట్ రౌండ్ ఫిగర్ చూద్దాం. 20 20 40 40 50 60 70 80 అవుతుంది. తర్వాత ఇది 2 + 3 5 5 + 5 10 10 + 7 17 17 20 21 21 + 7 28 28 + 9 28 + 9 అన్నప్పుడు మనకు 37 అవుతుంది. 37 40 49. సో 49 అంటే టోటల్ మనకు 129 అయిందండి. 31 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క టోటల్ 129 మ్యాచ్ అయింది. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అండ్ 21 నుంచి 51 మధ్య గల సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. 21 నుంచి 51 మధ్య గల సరి సంఖ్యలు అంటే ఈ రెండు నెంబర్లు కౌంట్ కావు, మధ్యలో అన్నాడు కాబట్టి. అంటే నువ్వు 20 నుంచి 50 వరకే అబ్జర్వ్ చేయాలి. 20 నుంచి 50 వరకు అబ్జర్వ్ చేస్తున్నావు. ఫస్ట్ స్లాట్లో 1 to 50 చూడాలి. సెకండ్ స్లాట్లో 1 to 19 చూడాలి. నువ్వు ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 50/2 తీసుకుంటే మనకి ఏమవుద్ది అంటే 25 అవుద్ది. ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా n × n + 1. సో 25 × 26 చేయాలి. ఇది వచ్చేసి 650 అవుతుంది టోటల్. ఇక్కడ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ అంటే -1 చేయాలి. 19 - 1/2 18/2 అవుతుంది. 18/2 అంటే 9 అవుద్ది. సో ఇక్కడ కూడా 9 × 10 అంటే 90 అవుద్ది. సో ఈ రెండు తీసేయాలి. 650లో నుంచి 90 తీసేయాలి మనం. 650లో నుంచి 90 తీసేస్తే మనకు 560 అవుతుంది. సో 560 అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ చూడండి. 21కి 51కి మధ్యలో ఉన్నటువంటి సరి సంఖ్యలు అన్నప్పుడు 21 కౌంట్ కాదు. చూడండి చాలా క్లియర్గా మీకు ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా n × n + 1. ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా n × n + 1. 21కు 51కు మధ్యలో అన్నాడు అంటే ఈ రెండు కౌంట్ కావు. మనం ఎక్కడి నుంచి చూస్తామంటే 20 నుంచి కాదు 22 నుంచి అండి. 21 పైన చూడాలి. 22 నుంచి 50 వరకు చూడాలి. ఎందుకంటే 21 కానప్పుడు దాని నెక్స్ట్ నెంబర్, 51 కానప్పుడు దాని ముందు నెంబర్. అంటే 1 to 50 ఒక స్లాట్ అవుతుంది, 1 to 21 ఒక స్లాట్ అవుతుంది. ఇది ఈవెన్ నెంబర్ /2 అవుద్ది కాబట్టి 50/2 చేస్తే 25 ఈవెన్ నెంబర్స్ అని తెలుస్తుంది. ఇది 21 కాదు కాబట్టి -1/2 చేయాలి, అది 10 ఈవెన్ నెంబర్స్ అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు n × n + 1 అనే ఫార్ములా యూజ్ చేస్తే 25 × 26 ఇది 650 అవుతుంది. మరి ఇక్కడ n × n + 1 అనే ఫార్ములా యూజ్ చేస్తే 10 × 11 అంటే 110 అవుతుంది. సో మనము 650లో నుంచి 110 తీసేయాలి. 650లో నుంచి మనం 110 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ 540 అవుతుంది. కానీ మనకు ఉన్నటువంటిది 560 ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రాంగ్. ఫస్ట్ వన్ కరెక్ట్ ఉండి సెకండ్ వన్ రాంగ్ ఉన్నది ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఓకే, అంటే మనకు అన్నీ తెలవాలి. ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 1. సో నెక్స్ట్ 37 క్వశ్చన్. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:5. If 13 is subtracted from each number, the new numbers are in the ratio of 10:21. చూడండి, బేసిక్గా ఉన్న రేషియో 3:5 ఉంది. న్యూ రేషియో వచ్చేసి 10:21 ఉంది. సో 13 is subtracted from each number. అంటే బేసిక్ రేషియో 3:5 ఉంది. 13 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన రేషియో 10:21 ఉంది.
సో 13 సబ్ట్రాక్ట్ చేసామంటే -13. సో 21 into 3 that is 63, ఇది 50 అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దట్ ఇస్ మీన్స్ 13. సో ఇది 10 into 13 అంటే -130 అవుతుంది. సో ఇయర్ 21 into 13 అంటే 13 into 1 13, 13 into 2 26, 27 -273 అవుతుంది. సో 273 సేమ్ సైన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ చూడాలి. సో 273కి 130కి డిఫరెన్స్ చూస్తే హియర్ 3, 7 - 3 4 అవుతుంది, 143 అవుతుంది. సో 13 పార్ట్స్ వాల్యూ 143 అవుతుందంటే 143/13 చేస్తే 13 into 1 13 into 1 ఈచ్ పార్ట్ 11 అవుతుంది. మనం ఆ బేస్ నెంబర్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలంటే 3 into 11 అవుతుంది, 5 into 11 అవుతుంది. ఇది 33 అవుతుంది, ఇది 55 అవుతుంది. మళ్ళీ ఈచ్ నెంబర్కి 15 యాడ్ చేయాలంటే ఇది +15, హియర్ ఆల్సో +15. దిస్ ఈజ్ 70, దిస్ ఈజ్ 48. 48 70 ఉంది. మనం క్యాన్సిల్ చేస్తే 2తో క్యాన్సిల్ చేస్తే 24:35. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్, 24:35. ఓకే, రైట్. నౌ క్వశ్చన్, 300 grams sugar solution has 40% sugar in it. So how much sugar should be added to make it 50%? ఎప్పుడైనా మీకు చెప్పాను పర్సెంటేజ్లో ఒక సొల్యూషన్లో పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ కావడం అనేది ఉంటుంది, పర్సెంటేజ్ డిక్రీజ్ కావడం అనేది ఉంటుంది. అయితే 300 grams మిక్చర్ ఉంది. ఈ మిక్చర్లో బేసిక్ పర్సెంటేజ్ ఎంత ఉందంటే 40% ఉంది. ఈ మిక్చర్ యొక్క క్వాంటిటీ 300 grams ఉంది. ఓకే, ఈ మిక్చర్లో 40% నుంచి 50%కి వెళ్ళిపోవాలి. సో మిక్చర్లో 40% ఉన్నటువంటిది 50%కి వెళ్ళాలి అంటే ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ. అంటే మనం యాడ్ చేస్తున్నటువంటి వాల్యూ 100%గా తీసుకుంటాం. సో ఎప్పుడైనా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు 100%గా ఎందుకు తీసుకుంటున్నామంటే మనం యాడ్ చేసేది మనకు మెన్షన్ చేసిన పర్సెంట్ సేమ్ కాబట్టి, సో ఎంత యాడ్ చేసినా అది మనం 100%గా తీసుకోవాలి. సో అలిగేషన్లో చేస్తే 100కి 50కి డిఫరెన్స్ అనేది 50 అవుతుంది, 40కి 50కి డిఫరెన్స్ అనేది 10 అవుతుంది. మనం క్యాన్సిల్ చేస్తే 5:1 అవుతుంది. ఈ 5 parts వాల్యూ మిక్చర్ అవుతుంది, 1 part వాల్యూనే మనం యాడ్ చేసినటువంటి షుగర్ అవుతుంది. సో మనం యాడ్ చేసి షుగర్ పర్సెంటేజ్ 40 ఉంది, 50%కి వెళ్ళాలి అంటే మనం యాడ్ చేసేది షుగరే. అంటే ఒరిజినల్ క్వాంటిటీ ఇంక్రీజ్ కావడానికి మనం యాడ్ చేసే షుగర్ ఎంత డ్రాప్ ఉన్నా కూడా మనం దాన్ని 100%గా ట్రీట్ చేస్తాం. ఈ 5 parts మిక్చర్ 300 grams అయినప్పుడు 5 parts 300 grams అయినప్పుడు మనం యాడ్ చేసిన 1 part ఏమవుతుందంటే 60 grams అవుతుంది. సో 60 grams అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The daily wages of A and B are respectively rupees 3.50 and 2.50. When A finishes the certain work, he gets total wages of rupees 63. When B does the same work, he gets a total wages of 75. If both them do together, what is the cost of the work? Okay, ఇక్కడ చూడండి ఏమంటున్నానంటే క్వశ్చన్లో ఏ అనేటోడు పర్ డేకి 3.5 తీసుకుంటుండు, వాడు 63 రూపీస్ తీసుకున్నాడు టోటల్ వర్క్ చేసి. ఏ అనేవాడు 63 రూపీస్ తీసుకున్నాడు, బట్ ఆయన డైలీ వేజెస్ ఏంటంటే 3.50 ఉంది. దీన్ని 6300/350గా తీసుకోవచ్చు. 0 క్యాన్సిల్, 7 into 5 7 into 90. సో 5 into 1 5 అంటే ఏ అనేటోడు 18 daysలో వర్క్ చేస్తున్నాడు అని అర్థం. పర్ డేకి 3.50 లాగా 63 రూపీస్ ఎర్న్ చేశాడంటే టోటల్ ఎర్నింగ్స్ బై పర్ డే డైలీ వేజెస్ వేస్తే వాడు ఎన్ని డేస్లో వర్క్ చేస్తున్నాడో తెలుస్తుంది. బి అనే పర్సన్ 2.50 తోటి 75 రూపీస్ ఎర్న్ చేశాడంటే 2.50 టోటల్ ఎర్నింగ్స్ బై డైలీ వేజెస్. సో 7500/20 250 తీసుకుంటే ఇది 30 daysలో చేస్తున్నాడు. అంటే వీడు 30 daysలో చేస్తున్నాడు, వీడు 30 daysలో వర్క్ చేస్తున్నాడు, వీడు 18 daysలో చేస్తున్నాడు. అసలు వీళ్ళిద్దరు వర్క్ స్టార్ట్ చేస్తే ఎన్ని డేస్లో చేస్తారో చూద్దాం. ఇప్పుడు 1 day వర్క్ 1/18 1/13. సో ఎల్సిఎం వచ్చి 90, 18 into 5 13 into 3. సో టోటల్ వీని ఎఫిషియన్సీ 5 parts, వీని ఎఫిషియన్సీ 3 parts, వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ 8 parts. 90 parts అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఈ 90 parts టోటల్ వర్క్ని వీళ్ళు 90/8 daysలో చేస్తారు. సో నేను ఏమంటున్నా అంటే 90/8 daysలో వీడి చేస్తుండు, వాడు 90/8 daysలో చేస్తున్నాడు. కాబట్టి మనం 90/8 అనేది ఇద్దరికి కామన్గా ఉండే డేస్. వాడి డైలీ వేజెస్ 3.50, వీడి డైలీ వేజెస్ వచ్చేసి 2.50. 2.50 3.50 అంటే మనకేమవుతుందంటే టోటల్ 6 అవుతుంది. 6 అవుతుంది. సో 6 రూపీస్ అవుతుంది.
90 ఇంటూ 6/8 అవుతుంది. సో 2 4s are 2 3s are 270/4 అవుతుంది. సో 270/4 అంటే 4 6 are 24, 24 పోతే మనకు 30 ఉంటుంది. 4 ఇంటూ 7 28, 4 ఇంటూ 5. సో 67.50 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40 క్వశ్చన్. స్టేట్మెంట్ 1, ఫోర్త్ ప్రపోర్షన్ల 4 16 7ల ఫోర్త్ ప్రపోర్షన్ ఏమంటుండే 28 అంటుండు. ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 9 and 64 is 24 అంటుండు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఉందో చెప్పాలి. ఇప్పుడు ఏబిసి అనుకున్నప్పుడు ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా BC/A. అండ్ 9 64 ఉంది, ఇది ఏబి అనుకున్నప్పుడు మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే √AB. ఏబిసి మీన్ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే BC/A, ఏబి యొక్క మీన్ ప్రపోర్షన్ అంటే √AB. సో ఇది 9 ఇంటూ 64 చేస్తే రూట్ తీసుకుంటే ఇది 3 అవుతుంది, 8 అవుతుంది, ఇది 24 అవుతుంది. అక్కడ 24 ఉంది, సెకండ్ వన్ కరెక్ట్. BC/A అంటే 16 ఇంటూ 7/4 అంటే 4 4s are, ఇది 28 అవుతుంది. అంటే ఫస్ట్ వన్ కరెక్టే, సెకండ్ వన్ కరెక్టే. రెండు ప్రకటనలు తప్పు, రెండు ప్రకటనలు కరెక్టు. సో ప్రకటన 1 మరియు 2 సరైనది. సో థర్డ్ ఆప్షన్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, రైట్ అండి. దీంతో గ్రాండ్ టెస్ట్ 31లో మీకు పార్ట్ 1 ఆర్థమెటిక్ పార్ట్ ఫినిష్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. థ్యాంక్ యూ.